అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీరుని కృష్ణాలోకి పంపించచ్చా? ఇప్పుడు చాలామంది క్వశ్చన్ ఎందుకంటే కృష్ణా నది ఉప్పొంగి ప్రవహించింది, అది బుడమేరులో కలిసింది అంటున్నారు. సో ఇటువంటి చర్చ జోరందుకుంది. ఓకే, సో నిజంగా కృష్ణా నీటికి అంటే కృష్ణా నీళ్ళలోకి బుడమేరుని పంపించచ్చా? అటువంటి ఛాన్స్ ఉందా ఇప్పుడు? సరే, ఇప్పుడు బుడమేరుకు సంబంధించి 1970లోనే అక్కడ ఒక రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. మనం ఇందాక చూసిన రెగ్యులేటర్ ఉంది. ఇది ఓల్డెస్ట్ రెగ్యులేటర్. ఇది రెగ్యులేటర్. రెగ్యులేటర్ అంటే ఏంటంటే గేట్లు పెట్టి దాన్ని రెగ్యులేట్ చేయటమే, ప్రవాహాన్ని రెగ్యులేట్ చేయడం అంటే కంట్రోల్ చేయడం. మీరు అనుకున్నప్పుడు ఎంత 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 నీటిని ఎంతసేపులో పంపించాలి, ఎన్ని అడుగులు గేట్లు ఎత్తాలి, ఆపాలా, రెగ్యులేట్ చేయడం అనమాట. ఇది లైక్ ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత నీళ్ళు వదాలి, దాన్ని రెగ్యులేటర్ అనమాట. ఈ రెగ్యులేట్ చేయడం కోసం 11 లాకులు పెట్టారనమాట. పెద్దవైతే గేట్లు అంటున్నాం, చిన్నవైతే లాకులు అంటున్నాం, మరీ చిన్నదైతే స్లూయిస్ అంటున్నాం అంతే. కొన్ని చోట్ల కాలం మీద ఒకటే సింగిల్ ఉంటుంది అన్నమాట, స్లూయిస్ అంటాము. ఇది లాకులు ఎక్కువ. లాకులు అనే పదం కృష్ణా గోదావరి డెల్టాలో బాగా వాడతారు. మనకు ఆ ఊర్ల పేర్లు కూడా లాకుల పేరుతోనే ఉంటాయి అనమాట. ఏలూరు లాకులు ఇట్లా పిలుస్తూ ఉంటాయి. ఈ లాకులు ఉన్నాయి. ఇవంతా 1970 నాటిగా ఉన్నాయి. అయితే ఈ బుడమేరుకి అప్పటి నుంచి దీని వరదను తగ్గించడం కోసము దీనికి ఒక కరకట్ట, రీటైనింగ్ వాల్ ఒకటి కట్టున్నారు కొంత దూరము. ఇదే కాకుండా ఈ బుడమేరు నీరుని కృష్ణాలోకి డైవర్ట్ చేయాలని బీఆర్సీ బుడమేరు డైవర్స్ కెనాల్ అని చెప్పి అప్పట్లోనే ఒకటి ప్రపోజ్ చేశారు. అది ఎప్పటికి పూర్తయిందో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 2005కి ముందు అయితే పూర్తయింది అది. అంటే బుడమేరుని కృష్ణానదిలోకి కలపడానికి కావాల్సిన ఒక డైవర్షన్ కెనాల్ని గతంలో తవ్వి ఉన్నారు. 2005 తర్వాత 2005 సిగ్నిఫికెంట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి సీఎం కావటము, దాని తర్వాత జలయజ్ఞం రావటము. జలయజ్ఞంలో భాగంగా పోలవరం నుంచి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేయాలి, 80 టీఎంసీలు అనుసంధానం చేయాలని 80 టీఎంసీలు అనుసంధానం చేయాలని చెప్పి ఆయన కుడికాలువ ఇటు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పోలవరం ఇప్పుడున్న ఎక్కడైతే పట్టిసీమ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పోలవరం కుడికాలువ స్టార్ట్ అవుతుంది ఇటువైపు. అటు ఎడమగట్టు వైపు వైజాగ్ వరకు పోవడానికి ఒకటి ఎడమగట్టు కాలువ స్టార్ట్ అవుతుంది. ఆ కుడికాలువ లైనింగ్ వచ్చినప్పుడు కొంచెం చిన్న చేయండి. ఆ కుడి కాలువ లైనింగ్ చేసినప్పుడు ఇది మొత్తం పోలవరం కుడి కాలువ. నేను ఒక్కసారి ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మన వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. ఒక్కసారి ఎస్, ఇప్పుడు మీరు ఇది మొత్తం పోలవరం కుడి కాలువ. ఇదంతా ఇక్కడికి పోలవరం కుడి కాలువ వచ్చింది. ఇది ఏమో బుడమేరు వస్తూ ఉంది. సో ఇవి రెండు క్రాస్ అవుతున్నాయి ఇక్కడ. సో బుడమేరుని కుడి కాలువ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతా ఉంది. ఓకే, పోలవరం కుడి కాలువ అండి. దాని పట్టిసీమ వచ్చిన తర్వాత పట్టిసీమ కాలువ కూడా అంటున్నారు, దాన్ని అంటున్నారు. ఇది బుడమేరు వస్తుంది. ఇది ఓకే, ఇది బుడమేరు వెళ్ళిపోతుంది. బ్లూ కలర్లో ఉంది బుడమేరు. నేను ఇది కూడా బ్లూలో రాస్తాను, సో దట్ ఎవరైనా నోట్ చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది బుడమేరు వస్తుంది. ఇవి రెండు ఇక్కడ క్రాస్ అవుతున్నాయి. ఇది వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్లో 17,500 క్యూసెక్ల కెపాసిటీతో డిజైన్ చేస్తున్నారు. ఆ తర్వాత 37,500 అన్నారు, తర్వాత 50,000 అన్నారు. ఈ రోజు ఎంత ఉందో మనకు కరెక్ట్గా తెలియదు. నాకు తెలిసి ఒక 20,000 వరకు ఉండి ఉండొచ్చు. ఓకే, దీని కెపాసిటీ. కానీ ఇది బుడమేరు చిన్న కాలువ, చిన్న వాగు. ఇది కాలువ కాదు, వాగు. సో దీన్ని ఇక్కడ కలిపేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా ఇటు పోవడానికి అవకాశం ఉంది. మీరు దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే మనకి ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం అని చెప్పేసి అక్కడ దానికి వెళ్తుంది, కాలువ వెళ్తుంది. సో కాస్త నేను మినిమైజ్ చేసి నేను సీదా పవిత్ర సంగమం తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా ఇబ్రహీంపట్నం దగ్గర. ఇది ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం. ఈ కెనాల్ కనిపిస్తుంది, ఇదంతా వచ్చేసి కలుస్తూ ఉంది. అయితే ఒక్కసారి ఇక్కడ నేను మళ్ళీ పెన్ మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా మీరు చూస్తుంటారు కానీ చాలామందికి అర్థమయ్యే ప్రయత్నంగా ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇలా ఇక్కడ మీరు చూస్తే మీకు ఇలా కనిపిస్తోంది. ఇలాగో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి సంబంధించి రైట్. సో ఇది గోదావరి కృష్ణ అనుసంధానము. రాజశేఖర రెడ్డి జలయజ్ఞం భాగంలో మొదలైంది ఇది. చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయినప్పుడు పట్టిసీమ కట్టించి దీ కాలువలో తొలిసారిగా నీళ్లు 2016 కానీ 17లో కానీ ప్రవహింపజేశారు. 2015లో పూర్తయింది. ఇది పూర్తి స్థాయిలో వచ్చినప్పటికీ 2015 చివరిలో కానీ 16లో కానీ కాలువలు తీసుకొచ్చి ఇక్కడ కలిపారు. ఈ కలుపుతున్న క్రమంలోనే బుడమేరు కూడా దాంట్లోకి వచ్చేసింది. ఇదంతా కూడా ఎన్టీపీసీ ఏరియా. ఈ ఎన్టీపీసీలో మీరు చూస్తారు పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి. అవునండి. దానికోసము కూలింగ్ కెనాల్ ఉంటుందండి. ఆ టవర్లో మీకు ఏదైతే థర్మల్ ప్రొడక్షన్ అవుతూ ఉందో దాని కూలింగ్ ఛానల్ కూడా కావాలన్నమాట. లేదంటే టెంపరేచర్ పెరుగుతుంది కదా, ఆ కూల్ అయినది ఆ నీళ్లు కూడా బయటికి రావాలి. ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట వచ్చేసి అది కూడా ఈ పోలవరం కుడి కాలువలో కలిసిపోతుంది. ఓకే, ఎన్టీపీసీ కూలింగ్ కెనాల్ కూడా కలిసిపోతుంది. సో ఈ కాలువని మల్టీపర్పస్ కాలువలాగా మార్చుకొని తీసుకొచ్చున్నారు. అది
ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మనకు ప్రకాశం బ్యారేజీ ఒక్క నిమిషం ఎస్ ప్రకాశం బ్యారేజ్ ఇది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇది దీని ఎఫ్ఆర్ఎల్ మళ్ళీ పెన్ ఓపెన్ చేస్తాను. దీని ఎఫ్ఆర్ఎల్ మనకు 17 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంటుందండి, అన్ని మీటర్లు ఉంటుంది. అంటే దీని పూర్తి స్థాయి రిజర్వాయర్ అంటే ఎంత ఎత్తులో ఉంటుందంటే ఎఫ్ఆర్ఎల్ 17.27-23 ఎంతో ఉంటుంది. అది కరెక్ట్ నాకు ఐడియా లేదు. అప్రాక్సిమేట్లీ 17 అనుకోండి. 17 మీటర్లు ఇది ఫుల్ కెపాసిటీ అయితే వస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 3 TMC మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. ఓకే. డిశ్చార్జ్ వచ్చేసి 11,90,000 క్యూసెక్లు క్యూసెక్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఉంటుంది. అయితే మనకు అసలు ఈ పోలవరం నుంచి డైవర్షన్ చేసుకోవడానికి అవసరమే ఏంటంటే కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్న రోజుల్లో అంటే జూన్ చివరి వారం కానీ గోదావరి నదికి ముందు వరద వస్తుంది, కృష్ణానదికి లేటుగా వరద వస్తుంది. గోదావరికి సహజంగా జూన్ 2-3 వారాల్లోనే వరద వచ్చేస్తుంది. కానీ కృష్ణానదికి ఏంటంటే జూలై 2nd, 3rd అది డిపెండ్స్ వస్తుంది. మనకు పైన కృష్ణానది మీద శ్రీశైలం ఉంది, నాగార్జున సాగర్ ఉంది, పులిచింతలు ఉంది. ఈ ఎన్ని ప్రాజెక్టులు దాటుకొని రావాలి కాబట్టి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంకి నీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఆలస్యంగానే ఇక్కడికి నీళ్ళు వస్తాయన్నమాట. కాబట్టి ఆ గ్యాప్లో అంటే ఆ జూన్ చివరి వారం, జూలై 1st 2 వారాల్లో వాడుకోవడం కోసమే పోలవరం నుంచి దీనికి డైవర్షన్ తీసుకొచ్చారు. దాని అర్థం ఏంటంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు లేవు, లేక తక్కువ నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ తక్కువ నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ కాలువ ద్వారా మనం నీళ్లు తీసుకురాగలుగుతాం. ఓకే, అవును. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఉందనుకోండి, ఆ కాలువ వచ్చి నీళ్ళలో పడలేదు, ఎందుకంటే ఎనికిదంతా మళ్ళీ మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇది ఫుల్ కెపాసిటీ 17 మీటర్ల ఎత్తులో ఉందనుకోండి. అవును. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న కాలువ ఇక్కడ ఇది వచ్చేసి ఈ నీళ్లు దీంట్లో పడలేవు, ఎందుకంటే ఇదే ఫుల్ ఉంది. సో రివర్స్ ఎనికితంత ఉందన్నమాట. ఇది కారణం. ఈ విధంగా అంటే ఇది ఇప్పుడు సపోజ్ 17 అనుకుందాం, ఇక్కడ ఎంత ఉందండి ప్రెసెంట్ ఇది? అంటే ఈ కాలువ డిజైన్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్లో 12 మీటర్ల ఎత్తుల నీళ్లు కనుక ఉంటే ఈ కాలువ ద్వారా మనం నీళ్లు తీసుకురావచ్చు అనేది డిజైన్ అండి. ఓకే, అది డిజైన్ ఉంది. అంటే 12 మీటర్ల ఎత్తు ఇక్కడ డ్యామ్ దగ్గర కనుక 12 మీటర్లలోనే నీళ్లు కనుక ఉంటే మనం ఈ కాలువ ద్వారా నీళ్లు తీసుకురావచ్చు. సో అంటే సాధారణంగా ఏమంటాం అంటే ఇప్పుడు సపోజ్ ఇలా పల్లంగా ప్రవహిస్తోంది నీరు అనుకుందాం, ఇలా పల్లంగా ప్రవహిస్తోంది. సో ఈ పల్లంగా ఈ హైట్ 12 మీటర్లు అనుకోండి, పైనుంచి వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుంది, వాటర్ వెళ్ళిపోతుంది. ఈ 12 మీటర్ల కన్నా ఎత్తులో కనుక వాటర్ ఉంటే సో అంటే ఇప్పుడు ఈ హైట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది లోలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వాటర్ ని తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒక విధంగా చెప్పండి రెసిస్ట్ చేస్తుంది. ఈ వాటర్ ఆల్రెడీ ఫ్లో ఉంది కాబట్టి రెసిస్ట్ చేస్తుంది, దీనికి పోతుంది అనమాట. అలా జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మన ఒరిజినల్ క్వశ్చన్ ఏంటంటే మరి బుడమేరు నుంచి దీనికి నీళ్లు తీసుకురావచ్చు అని ఉంది. సో మనం చెప్పినట్టు మొదట్లోనే బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేది కెనాల్ అని పెట్టారు. తర్వాత ఈ పోలవరం కుడికాలో వచ్చిన తర్వాత ఈ రెండింటిని కలిపేశారు కాబట్టి బుడమేరు నీళ్ళు మన కృష్ణాకి తీసుకురావచ్చు. అది ఉన్న డిజైన్ అది. అయితే నిన్న జరిగింది ఏంటనేది చూడాలి. నిన్న బుడమేరు నుంచి కృష్ణాలోకి నీళ్ళు వచ్చాయా? రాలేదు. సో ఇక్కడ కృష్ణా ఉంటే మనకు కొంచెం ఈ ఎడ్జ్ మీద ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రమే అజిత్ సింగ్ నగర్ కన్నా కూడా ముందు ఇక్కడ దీనికి వెళ్దామండి. ఈ కృష్ణానదికి ఎడ్జ్ మీద ఉన్నాయి అంటే మన బస్టాండ్ ఏరియా ఈ ఏరియా మాత్రమే కృష్ణా వాటర్ కొంత బయటకు వచ్చిందండి, ఎడ్జ్ మీద వచ్చింది. ఇటువైపు కూడా కొంచెం ఉంటుంది, అంటే ఇక్కడ తాడేపల్లి వైపు కొంత నీళ్ళు ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఈ ఏరియాలో ఉంది, పాయకాపురం. నేను ఒక పని చేస్తాను, కొంచెం జూమ్ అవుట్ చేస్తే కనుక మనకి ఇది దొరుకుతుంది మనకి. ప్రకాష్ అన్ని ఏరియాలు రావేమో, మనం కొన్ని ఏరియాలు పెట్టుకుందాం. పాయకాపురము, సింగ్ నగర్ 2 పెట్టుకుందాం. మీలవన్నీ లేకపోయినా పర్లేదు మనకు. పాయకాపురం ఒకటి వస్తుంది మనకి. ఈ పాయకాపురం ఏరియా వచ్చింది, తర్వాత సింగ్ నగర్ ఇక్కడెక్కడో రావాలి కదా, అది పోయినట్టుంది. సింగ్ నగర్, రాజీవ్ నగర్, ఈ మధ్యలో మనకు ఎక్కడ అంబాపురం అని ఒక ఏరియా ఉంటుంది, ఇక్కడెక్కడ ఉంటుంది. అయోధ్య నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, ఈ ఏరియాలు మొత్తం కూడా మునిగిపోయినాయండి. ఒక్కసారి నేను చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఓకే, వెళ్ళిపోయినట్టుంది అది. రైట్, మీరు అన్నట్టుగా ఈ ప్రాంతాలన్నిటి మీద ఇంపాక్ట్ గట్టిగా పడింది. ఏ నీళ్ళు అంటే ఇవి ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళు కాదు, అది ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ దానికన్నా వెళ్ళటం కూడా బుడమేరు ద్వారా వచ్చిన నీరు ఇది. బుడమేరులోకి ఎక్కడి నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయనే దానికి మన దగ్గర లెక్కలేదు.
బుడమేరులో నా వర్షం ఉంది కాబట్టి కొంత నీళ్ళు వచ్చింది. నేను అనుకోవటము ఇదేంటంటే అధికారికంగా లేదు చెప్పలేదు కాబట్టి నేను కూడా ఇది జరిగిందని చెప్పకూడదు. నేను ఊహించడం ఏంటంటే ఈ ఇబ్రహీంపట్నం కుడి కాలువ నుంచి కొంత నీరు, అది 17,500 ఉందనుకోండి కెపాసిటీ, ఒక 10,000 11,000 క్యూసెక్లో ఎనికి తన్ని ఉంటాయి. ఎనికి తన్ని ఇక్కడ తీసుకొచ్చి పవిత్ర సంఘం నుంచి ఎనికి వచ్చి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఒకేసారి 40,000 నుంచి 50,000 క్యూసెక్లు బుడమేరుకి వచ్చి ఉన్నాయండి. అది జరిగి ఉంటుంది. సో ఇక్కడ మీరు అన్నట్టుగా వెనకాలక వచ్చే సందర్భం ఒకవేళ బహుశా ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకుంటే మరి అక్కడ రెగ్యులేటర్ ఏర్పాటు చేసినప్పుడు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. చేశారు, అంతవరకు కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీరు ఎక్కువ పెరిగిపోతుంది. ఏమి రిజర్వాయర్ కాదు ఇది. ఓకే, ఒకసారి మళ్ళీ నేను ఆ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టుగా ఒకవేళ, ఎందుకంటే ఇదంతా పోలవరం కుడి, ఇక్కడికి నీళ్ళు వచ్చాయి, ఇక్కడ స్టోరేజ్ పెరుగుతుంది అనుకోండి, నీళ్ళన్నీ ఎట్టిపోతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.